ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మరొకసారి మరి వాక్యాన్ని విత్తటానికి దేవుడు అవకాశం ఇచ్చినారు. ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువు యొక్క జననము మనము తెలుసుకోవటం ఎంతో ముఖ్యము. యేసు జననము లోక కళ్యాణము. యేసులో వసంతము. ప్రియులరా, మానవాళికి విముక్తి. బంధకాలలో, అనారోగ్యాలలో, చీకటిలో, మరణ ఛాయలో పడి ఉన్నటువంటి మానవాళికి యేసు జననము ఒక జీవం. కొనూపిరితో రోడ్డు ప్రక్కన పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇక సావే శరణం, ఇక నా పని అయిపోయింది, నాకు దిక్కెవరో, నేను ఇక అయిపోతాను నీకు 1 గంటలో 2 గంటల్లో. అలాగున దొంగలు అతన్ని ఏం చేశారు ప్రియులరా? అతన్ని భయంకరంగా దోచుకున్నారు. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్నాడండి ఆ మనుషుడు. అతని దగ్గర డబ్బు ఉంది, ఆహార పదార్థాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి. అతడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుచు ఉండగా ఆ యెరికోలో ఆ దొంగల మూట ఏం చేశారు, అతన్ని పట్టుకొని ప్రియులరా తన దగ్గరున్న డబ్బు, తన దగ్గర ఉన్నటువంటి ఆ వస్త్రాలు, తన దగ్గర ఉన్నటువంటి విలువైన పత్రాలన్నిటినీ దోచుకున్నారండి. భయంకరంగా కొట్టారు. ఇక కొన ఊపిరితోనే ఉన్నాడు ఆ మనిషిడి. అట్లాగే అపవాది ఈ మానవ జాతిని ప్రియులరా భయంకరంగా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అపవాది యొక్క అనుచరులు ఏం చేశారు, దోచుకున్నారు. ప్రియులరా దోచుకున్నారు మన ఆత్మని, మన శరీరాన్ని. ఇక నరకమే ఇక శరణం అన్నట్టుగా కొనూపిరితో కొట్టుమిట్టులాడుతూ ఉన్న ఈ మానవ జాతిని రక్షించటానికి అయ్యో నా బిడ్డలు సాతాను దాడికి గురైపోయారే, అయ్యో నా ప్రజలు నా స్వరూపమందు, నా పోలికలో, నా యొక్క పోలికలో, నా ఆత్మచేత, నా ఊపిరి చేత తయారు చేయబడిన ఈ మానవుడు అయ్యయ్యో సాతాను చేతుల్లో బందీ అయిపోయాడే, ఎలాగైనా అతనిని తప్పించాలి, కాపాడాలి, రక్షించాలి, మరణం నుండి తప్పించాలని ఒక మంచి ఉద్దేశముతో దేవుడే డైరెక్ట్గా యాక్షన్ తీసుకొని కుమారుడిగా ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి ప్రియులరా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కానును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చూసారా, పాపముల చేత ఏమండి సతమతమవుచు దురాశల చేత. ఎందుకండి అతనికి
యెరూషలేములో ఉండాల్సినోడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి దిగి వెళుచు ఉన్నాడండి. అవుట్. ప్రియులారా, ఏ శక్తులు ఉన్నాయి అక్కడ? భయంకరమైన శక్తులు ఉన్నాయి. ఆ యెరికో ప్రాంతం శాపగ్రస్తమైన ప్రాంతము. యెరికోలో ఉన్న ప్రజలు దొంగల దోపిడీగాళ్ళు. ప్రియులారా, అతను చూసి ఆ వ్యక్తిని దోచుకొని బాగా గాయపరిచి, పాపము వలన వచ్చి జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రియులరా, భయంకరంగా కొట్టి గాయపరిచి ఇక సచ్చాడురా పదండ్రా అని అందినంతవరకు దోచుకొని ఇక వెళ్ళిపోయారు. కనువుపురితో ఉన్నాడు. మానవ జాతి కూడా కనువుపురితో ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అంతము సమీపంగా ఉంది. గమనించండి, ఆయన మేఘారూరుడై రాబోవచ్చు ఉన్నాడు. మొదటిసారి వచ్చాడు బాలుడిగా మానవ జాతి పాపములను క్షమించి రక్షించి కాపాడటానికి. ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద రారాజుగా రాబోవచ్చు ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, రక్షణ లేని వారికి బుద్ధి చెప్పటానికి, తన యందు విశ్వాసం ఉంచిన వారిని అగ్నిలో పడవేయటానికి ఆయన గుర్రము మీద, తెల్లని గుర్రము మీద ఆయన రాబోవచ్చు ఉన్నాడు. అదే రెండవ రాకడ. ఆయన వచ్చే సమయంలో యుద్ధములు, భూకంపములు జరుగుతాయని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. గమనించండి, యుక్రెయిన్కి రష్యాకి యుద్ధము కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అట్లాగే ప్రియులరా, యెరూషలేముకి, ఇశ్రాయేలీలకి ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క దేశాల వారికి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుద్దో ఎవరికి తెలియదు. ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆర్థిక మాంద్యం, ఆకలి చూడాని ప్రభుత్వములో ఏమండి భోజనము దొరక్క ప్రజలు అల్లాడిపోవచ్చు ఉన్నారు. కరువు ఏమండి, ఎవరి కుటుంబంలో చూసినా అప్పులు ఏమండి, ఆర్థిక మాంద్యం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గజగజలాడిపోతున్నారు. ఆహార కొరత, ఆహార కొరత. రాబోయే దినాల్లో ఆహారం కూడా దొరకదు, డబ్బులు దొరకవు. ప్రతి వ్యక్తి మీద ఎన్నో లక్షల అప్పులు, ప్రతి వ్యక్తి మీద ఎంతో భారం. మానవ జాతి కనువుపురితో ఉంది, కనువుపురితో ఉంది, కనువుపురితో ఉంది. ప్రపంచ దేశాలన్నీ కనువుపురితో ఉన్నాయి. బయటికి భీకరంగా ఆహా ఓహో నాకేంట్లే 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 అన్నట్లుగా ఉంటున్నారు. కానీ లోపల భయముతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఏమండి ప్రపంచ దేశాలు ఎవరి వైపు చూస్తున్నాయి? ఐక్యరాజ్య సమితి వైపు, వరల్డ్ బ్యాంకు వైపు. అయ్యా మాకెంత అప్పు కావాలి, రోడ్లు వేయించుకోవాలంటే ఎంత అప్పు కావాలండి, ఇళ్ళు కట్టించాలంటే ఎంత అప్పు కావాలండి, ఇదిగో ఈ యొక్క ప్రాజెక్టుకి ఎంత కావాలండి, ఎంత కావాలండి. అనేక మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు రకరకాలుగా ఆయా దేశాలు వెళ్ళి సహాయం కొరకు వేడుకుంటున్నారు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కనువుపురితో ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా. కనువుపురి అంటే ఇక లైఫ్ లేదు, కొంచెమే ఉంది. మానవ జాతికి లైఫ్ ఇక కొంచెమే ఉన్నది, కొంచెం కాలమే.
ఒక 50-60 సంవత్సరాలు ఏమి ఉండదు, కొంతకాలమే. బిడ్డలకు, చిన్న బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయో అవవో అనే సందేహము. ప్రభు త్వరగా రాబోచు ఉన్నాడు. తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా వాని యొద్దకు నేను వచ్చి, లోపలికి వచ్చి అతనితో నేను, నాతో అతడు భోజనము చేస్తాడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఆయన త్వరగా రాబోచు ఉన్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సిద్ధపడుతున్నావా? పరిశుద్ధతతో సిద్ధపడుతున్నావా? బుద్ధి కలిగిన కన్నికలాగా నువ్వు సిద్ధపడుచు ఉన్నావా? దిద్దుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? చక్కబెట్టుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా? కడుక్కుంటున్నావా? క్షమాపణ అడుక్కుంటున్నావా? తగ్గించుకుంటున్నావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, కొన ఊపిరితో ఉన్నావు. ఏ ఊపిరితో ఉన్నావు? కొన ఊపిరితో ఉన్నావు. ఆ సమయంలో కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చాలామంది అటు ఇటు, చాలామంది లేవీయుడు వెళ్ళాడు, ఇంకా పరిసయ్యుడు వెళ్ళాడు, ఇంకా ప్రధాన యాజకుడు వెళ్ళాడు, చూసుకుంటా వెళ్ళాడు. అయ్యా, అతన్ని పలకరించాలా. అతని దగ్గరకు వచ్చి, ఏం బాబు, ఏం జరుగుతుంది, ఏమైంది, ఎట్లాగా జరిగింది అని కూడా ఏం పలకరించాలా. లేవీలు ఆ దారిని చూసుకుంటూ వెళ్ళాడు, పరిసయ్యుడు చూసుకుంటూ వెళ్ళాడు, ఇంకా ప్రధాన యాజకులు చూసుకుంటూ వెళ్ళారు, యాజకులు చూసుకుంటూ వెళ్ళారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, కొనముపురితో ఉన్నాడు. నీళ్లు పోసే దిక్కు లేదు, వస్త్రం ఇచ్చే దిక్కు లేదు, సహాయం చేసే దిక్కు లేదు. నిజమైన క్రిస్మస్, నిజమైన ఆ పండగ అంటే ఏంటి? దిక్కులేని వారికి వస్త్రాలు ఇవ్వటము, దిక్కులేని పిల్లలకు ఏం చేయాలి? ప్రియులరా, వారి యొక్క బాగోగులు చూడాలి. తర్వాత విధవరాండ్రులకు సహాయము చేయాలి. ఇంకా అనాథులకు భోజనము పెట్టాలి. ఇంకా అది దేవుని చిత్తము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క ఇదే కదా నాకు ఇష్టమైన భక్తి అని అంటాడు యేసయ్య. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మీరు అమావాస్య దినములు, పండుగలు, ఉత్సవములు ద్వారా మీరు ఆచరిస్తారు. అవి నాకు హేయమైనది. నాకు హేయమైనది. నిజమైన భక్తి ఏదనగా, నిజమైన విధానం ఏదనగా, బీదల మీద ఉన్న బరువులను, దిక్కులేని వారి మీద ఉన్న కాడి మురానులను, మేకు విధానాన్ని, ఆ కాడులను, బరువైన పద్ధతులను తీసివేయుట, అదండి పండగ అంటే. బరువులను ఏం చేయాలి? తీసివేయాలి. పరిశుద్ధ గ్రంథములో
యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియులరా, యెషయా గ్రంథము అక్కడ చక్కటి మాటలు ఉంటే 1వ అధ్యాయము మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణమును దానిని త్యాకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూటం ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడి ఉత్సవ సమాజమును నేను నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. చూసారా ప్రియులరా, చూడండి దేవుని చిత్తము ఏంటి? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, హింసించబడుచున్న వారిని విడిపించుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయము లేదు, నీతి లేదు, ధర్మము లేదు, పరిశుద్ధత లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పండగ అంటే ఏంటి? న్యాయముగా ఉండుట. పండగ అంటే ఏంటి? నీతిగా ఉండుట. పండుగ అంటే ఏమిటి? యథార్థతను కలిగి ఉండుట, పరిశుద్ధతను కలిగి ఉండుట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించును. ఆయనకి యేసు అను పేరు పెట్టబడును. యేసు అనగా నశించిపోవచ్చున్న మానవ జాతిని రక్షించుట. రక్షించుచూ ఉన్నావా? బాధలో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించుచున్నావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, దిక్కులేని వారిని, విధవరాండ్రులను, అనాథులను, తండ్రి లేని వారిని ప్రేమించి వారికి సహాయం చేయుచున్నావా? ఇక్కడ మనం చూసినట్లయితే కొన ఊపిరితో ఉన్నాడు ఆ మానవుడు. ఆ మనిషి ఎట్లా ఉన్నాడు? కొన ఊపిరితో ఉన్నాడు. అయితే తనకు పరిచయం లేని వ్యక్తి, మంచి సమరయుడు, అటువైపు వెళ్ళుచు గాడిద మీద నుండి దిగి తన ద్రాక్షారసమును ఏం చేశాడు? ఆ కొనూపురితో ఉన్న వ్యక్తికి పోసి తన వస్త్రములను తీసుకొని అతని గాయములను కట్టి ఏం చేశాడు? తన గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళు వాని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి అంటున్నాడు కదా, ఇదిగో ఈ వ్యక్తికి మీరు వైద్యము చేయండి. ఇదిగో నా దగ్గర ఈ యొక్క 2 ధ్యానారాలు ఉన్నాయి. ఇదిగో నా దగ్గర ఈ కొంత డబ్బు ఉన్నది. ఇదిగో మరలా వస్తాను. మరలా వచ్చినప్పుడు ఇతని బాకీ మరలా నేను తీరుస్తాను. ఇతనికి మంచి వైద్యము చేయండి, ఇతనిని బ్రతికించండి, ఇతనికి సహాయము చేయండి, ఇతనిని రక్షించండి అన్నట్లుగా ఆ మంచి సమయరుడు ఏం చేశాడు? ఆ ప్రజా వైద్యశాల దగ్గరికి తీసుకుని వెళ్ళి అతడికి వైద్యం చేస్తే ఆ వ్యక్తి ఆశ్చర్యకరమైన రీతిలో ఏమయ్యాడు? ఉజ్జీవింపబడ్డాడు. ఆ వ్యక్తి ఏమయ్యాడు? స్వస్థత పొందాడు. ఆ వ్యక్తి ఏమయ్యాడు? మేలు పొందుకున్నాడు. ప్రియులరా, అతని పాపములు తొలగించబడ్డాయి, అతని యొక్క ఘోరము నేరాలు తొలగించబడ్డాయి. రోగి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆరోగ్యవంతుడయ్యాడు. ఏమండి? ఆ భేదతనంతో ఉన్న వ్యక్తి ధనవంతుడిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు
మానవ జాతిని రక్షించటానికి, కొన ఊపిరితో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిని రక్షించటానికి బెత్లెహేములో పశువుల పాకలో ఆయన పరుండబట్టబడ్డాడు. ప్రియులరా, ఆ సమయంలో నిండు చోళాలుగా ఉన్నప్పుడు ఏ మానవుడు, ఏ కుటుంబస్తులు ఎవరు కూడా మా యొద్ద స్థలము లేదు, మా యొద్ద స్థలము లేదు, మా యొద్ద స్థలము లేదు అని రిజెక్ట్ చేసేసేసారు. అవును, ఎంత ఆయనది, ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సృష్టికర్త అయిన దేవుడు. తల వాల్చుకోవటానికి కూడా కొంచెము కూడా ఆయనకి స్థలము లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీ హృదయం అనే ఆ యొక్క ఇంటిలో దేవునికి స్థలం ఇస్తావా, చోటిస్తావా సహోదరుడా? ఎంత ఘోర పాపినైనా రక్షించటానికి ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. పట్టి పట్టినట్లుగా గుడికి రావు, ప్రార్థనకి రావు, సన్నిధికి రావు. ఏమండి, ఎలా నువ్వు మేలు పొందుకుంటావు తమ్ముడా? ఎలా రక్షించబడతావు? ఎలా దీవించబడతావు? ఎలా మేలు పొందుకుంటావు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆరోగ్యవంతుడిగా చేశాడు. చనిపోయిన లాజరును బ్రతికించాడు. గుడ్డివారికి కన్నులు ఇచ్చాడు, మోగవారికి మాటలు ఇచ్చాడు. ఏమండి, చాంద్ర రోగులను స్వస్థపరిచాడు, పిచ్చోళ్ళని బాగు చేశాడు. ఏమండి, దెయ్యాలు పట్టిన వాళ్ళని ఇంకేం చేశాడు? ఆయన బాగు చేశాడు. ఆయన బాగు చేయటానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయన స్వస్థపరచటానికి వచ్చాడు ఈ లోకానికి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినుచున్న ఓ సహోదరుడా, ఓ సహోదరుడి, ఇప్పటికైనా నీవు ఆటకాయతనంగా, నామకార్థంగా, సినిమాలు చూస్తూ, పండగ చేస్తూ, రాజకీయాల్లో ఉంటూ, స్టార్ చేస్తూ, ఏమండి మారు మనసు పొందుకోకుండా, ఏమండి అబద్ధాలు ఆడుచు నీవు రకరకాలుగా అలంకరించుకుంటే అది దేవుడు సంతోషపడతాడా సహోదరుడా? అది దేవునికి ఆనందమా? అది దేవుని చిత్తమా? నీ పాపము నీ ఒడిలో పెట్టుకుని నీవు ఆచారంగా నీవు నడుచుకుంటే అది దేవునికి మహిమొచ్చుద్దా? లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్లలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తెలుసుకో తమ్ముడా, ఆయన రక్తం చేత ప్రతి పాపము కడగబడుతుంది, ప్రతి దోషము తీసివేయబడుతుంది. నిన్ను పరిశుద్ధుడిగా చేయటానికి, నిన్ను పవిత్రుడిగా చేయటానికి కన్యామరియ గర్భమందు ఆయన జన్మించాడు. ఇప్పటికైనా తెలుసుకో, నీతిగా నడుచుకో, యథార్థంగా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడు. ప్రభు నీకు సహాయము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునే గాక. తలల వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ మాటలకు ముద్ర వేయండి, మా పాపాలు తీసివేయటానికి అయ్యా, మమ్ములను వెలిగించటానికి, కొనుపురితో ఉన్న మమ్ములను బ్రతికించటానికి యేసయ్యా ఈ లోకానికి వచ్చావు. మంచి సమరీయుడిగా వచ్చావు తండ్రి, మంచి సమరీయుడిగా వచ్చావు నాయన. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత. అయ్యా ఈ వాక్యాలకు ముద్ర వేసి ఎవరైతే వింటున్నారో వారికి మేలుకరంగా, దీవెనకరంగా చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మేఘాల మీద రారాజుగా రాబోచిన శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.